హాయ్ అండి. ఈరోజు మనం స్క్రిప్టింగ్ గురించి అంటే స్క్రిప్టింగ్ అంటే ఏంటి? స్క్రిప్టింగ్ ఎన్ని టైప్స్? స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్. తర్వాత మనము స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన గుడ్ ప్రాక్టీసెస్ ఏంటి? ఎలా టెస్ట్ చేయాలి స్క్రిప్ట్ ఇంక్లూడ్ని? తర్వాత కన్క్లూజన్ ఏంటి అని తెలుసుకుందాం మనం. సో ఫస్ట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి? స్క్రిప్టింగ్ ఈజ్ రైటింగ్ కోడ్ టు ఆటోమేట్ టాస్క్. అంటే కోడ్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా టాస్క్ ఆటోమేట్ చేయాలి సర్వీస్ నౌలో. ఇన్ సర్వీస్ నౌ స్క్రిప్ట్ కంట్రోల్ బిజినెస్ లాజిక్, యూఏ అండ్ ఇంటిగ్రేషన్స్. సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బిజినెస్ లాజిక్ అంటే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మోడిఫికేషన్స్ కానీ ఆటోమేషన్ కానీ చేయడానికి స్క్రిప్టింగ్ వాడతాం. యూఏ అంటే యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనకి డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఎలా ఉండాలి డిస్ప్లే అనేది, ఎలా మోడిఫికేషన్స్ కావాలి, ఫామ్ చేంజ్ అయినప్పుడు ఎలా మోడిఫికేషన్స్ కావాలి, ఎటువంటి చేంజెస్ కావాలనే సిచ్యువేషన్ కోసం మనం స్క్రిప్టింగ్ వాడతాం. ఇంటిగ్రేషన్స్ కూడా స్క్రిప్టింగ్ వాడతాం. ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి వాడేది ఇంటిగ్రేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ ఆ డేటా ఇన్ఫర్మేషన్ కానీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి సర్వీస్లో కావాలంటే ఇంటిగ్రేషన్స్ కావాలి. అంటే ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్కి, ఒక టూల్ నుంచి మరో టూల్కి డేటా ట్రాన్స్ఫర్ ఉపయోగపడేదే ఇంటిగ్రేషన్స్. ఈ స్క్రిప్టింగ్ వల్ల మనకి హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మాన్యువల్ వర్క్ అండ్ ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ. మనం మాన్యువల్ వర్క్ ఎఫర్ట్స్ తగ్గిస్తుంది, తద్వారా ఎఫిషియన్సీ పెంచుతుంది. ఇదేంటి స్క్రిప్టింగ్. మనకి సర్వీస్ నౌలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉన్నాయి? సర్వీస్ నౌలో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉన్నాయండి. క్లయింట్ స్క్రిప్ట్, క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్, ఇంటిగ్రేషన్ స్క్రిప్ట్స్. క్లయింట్ అంటే ఇప్పుడు మనం స్లైడ్ చూస్తున్నాం. స్లైడ్ చూస్తే అంటే క్లయింట్ సైడ్ చేంజెస్ మనం చేస్తే మనకి బ్రౌజర్ అండ్ మనకు కనిపిస్తాయి చేంజెస్. రన్స్ అండ్ బ్రౌజర్ అండ్. ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది బ్రౌజర్ మీద రన్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఏంటి? క్లయింట్ స్క్రిప్ట్ అండ్ యూఏ పాలసీస్. ఫర్దర్గా నెక్స్ట్ది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సర్వర్లోనే పేరు, అంటే సర్వర్ సైడ్ రన్ అవుతుంది ఇది, ఈ స్క్రిప్టింగ్ అనేది. ఎగ్జాంపుల్స్ ఏంటి? టైప్స్ ఏంటి? సర్వర్ సైడ్కి బిజినెస్ రూల్స్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్. ఫర్దర్గా ఇంటిగ్రేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ అంటే రెస్ట్ ఏపీ, రెస్ట్ ఇంటిగ్రేషన్, సోప్ ఇంటిగ్రేషన్స్ అని ఉంటాయి మనకి. సో వీటిలో వాడతారు ఇంటిగ్రేషన్ స్క్రిప్ట్స్ అనేది. ఈ థర్డ్ పార్టీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్, థర్డ్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ ఇది. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? స్క్రిప్ట్ ఇంక్లూడ్ చెప్పుకున్నాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఏంటి? సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే ఏంటి? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇన్ సర్వీస్ నౌ ఈజ్ ఏ సర్వర్ సైడ్ రీయూజబుల్ జావా స్క్రిప్ట్ క్లాస్. మనకి సర్వీస్ నౌలో వాడే స్క్రిప్టింగ్ జావా సైడ్ స్క్రిప్టింగ్. జావా స్క్రిప్టింగ్ ఓన్లీ 2 నుంచి 5% ఆఫ్ స్క్రిప్టింగ్ మనం వాడతాం ఇందులో. అది కూడా ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్ ఏపీ ఫామ్లో మనకి సర్వీస్ నౌ ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ నౌ స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీ అండి. మనం తెలియక ప్రాక్టీస్ చేయక చాలా టఫ్ అనుకుంటున్నాం. చాలా టఫ్ అనుకుని స్కిప్ చేసేస్తున్నాం. తద్వారా అది ఇంకా మనకి అర్థం అవ్వదు. అదే దీన్ని ఫేస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. రఫ్గా ప్రాక్టీస్ చేస్తే 15 నుంచి 20 డేస్లో వచ్చేస్తుంది స్క్రిప్టింగ్ అనేది. మనకి ఇంటర్వ్యూలో కూడా 70% ఆఫ్ క్వశ్చన్స్ స్క్రిప్టింగ్ మీద వస్తాయి. అది కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీద 70% వస్తాయి. ఐటీఎస్ఏ మీద సర్వీస్ నోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 70% స్క్రిప్టింగ్ మీద వస్తాయి. ఆ స్క్రిప్టింగ్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా 70% స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీద వస్తాయి. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది అంత ఇంపార్టెంట్, అంత ప్రయారిటీ ఉంది. ఎందుకంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేర్చుకుంటే మనకి క్లయింట్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది, వర్క్ ఫ్లో స్క్రిప్ట్ వచ్చేస్తుంది, షెడ్యూల్ జాబ్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడే స్క్రిప్ట్ని మనం అన్ని చోట్ల కాలబుల్ చేస్తాం. అందువల్ల స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజబుల్, అందుకే దీన్ని రీజబుల్ స్క్రిప్ట్ అంటారు. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ ప్లేస్ టు రైట్ రీయూజబుల్ ఫంక్షన్స్. అంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్లో మనం యూజ్ చేసే కోడ్ని బిజినెస్ రోల్లో, షెడ్యూల్ జాబ్స్లో, వర్క్ ఫ్లోలో, ఫ్లో డిజైనర్లో, ఇంటిగ్రేషన్స్లో వాడుకోవచ్చు. అంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకి అంత ఇంపార్టెంట్. రీయూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే డూప్లికేట్ కోడ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ చేసిన కోడ్ని బిజినెస్ రూల్స్లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కానీ, వర్క్ ఫ్లోస్ కానీ కాల్ చేస్తాం. మళ్ళీ క్రియేట్ చేస్తాం అవసరం ఉండదు. అంటే డూప్లికేట్ ప్రివెంట్ చేయొచ్చు. తద్వారా మన ఎర్రర్స్ తగ్గుతాయి, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అందువల్ల మెయింటెనెన్స్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కెన్ బి కాల్డ్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అండ్ వర్క్ ఫ్లోస్. దీని నుంచి
స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనం బిజినెస్ నుంచి కాల్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ నుంచి కాల్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్లోస్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు, షెడ్యూల్ జాబ్స్ నుంచి కాల్ చేసుకోవచ్చు, ఫర్దర్గా ఇంటిగ్రేషన్స్ నుంచి కాల్ చేసుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉందండి స్క్రిప్ట్ ఇంక్లూడ్లో. అందువల్ల ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎక్కువ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి అడుగుతుంటారు. మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్లోనే కాకుండా మనకి స్క్రిప్టింగ్లోనే మోస్ట్ రిపీట్గా యూజ్ అయ్యే ఈ సింబల్స్ అండి. సింబల్స్ ఇవి రిపీట్గా వస్తూ ఉంటాయి. ఒక 20 సింబల్స్ ఉంటాయండి. ఈ సింబల్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే స్క్రిప్టింగ్లో బేసిక్స్ ఈజీగా వస్తాయి మనకి. సింబల్స్ ఏముంటాయి? ఈక్వల్స్, డబుల్ ఈక్వల్స్, ట్రిపుల్ ఈక్వల్స్, సెమీకోలన్స్, కర్లీ బ్రేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఈక్వల్స్ అంటే ఏంటి? ఈక్వల్ పేర్లోనే ఉంది. ఎస్ అనేది వాల్యూ, ఒక వాల్యూ అసైన్ చేస్తుంది ఈక్వల్గా. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 10. సో ఈక్వల్. డబుల్ ఈక్వల్ అంటే కంపేర్ వాల్యూ చేస్తుంది. ట్రిపుల్ ఈక్వల్స్ అంటే వాల్యూ టైప్ని కంపేర్ చేస్తుంది. సెమీకోలన్ అంటే మనకి కోడ్లో ఎండ్ ఆఫ్ ది లైన్ కంపల్సరీగా సెమీకోలన్ పెడితేనే ఆ కోడ్ అంతటితో ఎండ్ అవుతుంది, లేకపోతే ఎండ్ అవ్వదు. మీనింగ్ఫుల్ మనకి ఎర్రర్ వస్తుంది. మీనింగ్ఫుల్ కోడ్ అవ్వదు అది, సెమీకోలన్ ఎంటర్ ఉంది. సో అంత ఇంపార్టెంట్ అండి సెమీకోలన్ అనేది. కర్లీ బ్రేసెస్ మనకి కోడ్ బ్లాక్ ఉంటుంది, అంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఉంటుంది కర్లీ బ్రేసెస్. పారెంథెసిస్ అంటే ఫంక్షన్ కానీ కండిషన్ కానీ దానిలో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు పారెంథెసిస్లో. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే దీన్ని ఎర్రే అంటారు. ఎర్రే అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫ్రూట్ బాస్కెట్ ఉంది అంటే ఫ్రూట్ బాస్కెట్లో ఏముంటాయి? ఫ్రూట్ స్టోర్ అయి ఉంటాయి కదా, యాపిల్స్, బనానా, మ్యాంగో అంటే ఇవన్నీ స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది కూడా అంతేనండి. ఎర్రే అంటే ఒక బాక్స్ లాగా, ఎంటీ బాక్స్ లాగా ఎర్రే. అందులో ఫంక్షన్ స్టోర్ చేయొచ్చు, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేయొచ్చు. డబుల్ స్లాష్ అంటే మనకి కోడ్లో ఏమైనా కామెంట్ పెట్టాలనుకోండి, ఇన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టాలంటే మనకి కామెంట్ పెడతాం, దాన్ని డబుల్ స్లాష్ పెడతాం. స్లాష్ స్టార్ అంటే ఒక లైన్ కన్నా ఎక్కువ ఉన్న కామెంట్స్ వాడాల్సి వస్తే స్లాష్ స్టార్ పెడతాం మనం. డాట్ అంటే ప్రాపర్టీ యాక్సెస్ కానీ మెథడ్ యాక్సెస్ కానీ. నాట్ అంటే ట్రూ అని, ఇది రాంగ్ అని. నాట్ ఇఫ్ రివర్స్ ది కండిషన్, కండిషన్ రివర్స్ అవుతుంది. నాట్ ఈక్వల్స్ అంటే ఇది ఈక్వల్ కాదు. నాట్ ట్రిపుల్ ఈక్వల్స్ అంటే వాల్యూ టైప్ కూడా అన్ఈక్వల్ అవుతుంది. ప్లస్ అంటే తెలుసు కదా, మనకి యాడ్ చేయడానికి వాడతాం, యాడ్ లేకపోతే జాయిన్. మైనస్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయడానికి వాడతాం. స్టార్ అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. స్టార్ అంటే స్లాష్ అంటే డివైడ్ చేయడానికి వాడతాం. మాడ్యులో అంటే రిమైండర్కి వాడతాం. గ్రేటర్ దాన్ అంటే ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ వాల్యూ, ఒక వాల్యూ కన్నా గ్రేటర్ దాన్ అని చెప్పడానికి వాడతాం. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అది ఈక్వల్, లెస్ దాన్ అది ఈక్వల్, అండ్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్. ఇవన్నీ మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే సింబల్స్ అండి. సో ఇది జాగ్రత్త చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. సింబల్స్ వస్తే మనకి స్క్రిప్టింగ్లో బేసిక్స్ ఆల్మోస్ట్ చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటి మనకు ప్లాన్? స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనం ఎగ్జాంపుల్ ఏంటి, ఏ క్వశ్చన్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది తెలుసుకున్నాము. మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా స్క్రిప్ట్ ఇంక్లూడ్నే కదండి, సర్వీస్ నోలో మన మెయిన్ టాస్క్ ఏంటంటే యూజర్ రోల్స్ తెలియాలి. ఒక యూజర్ రోల్స్ ఏముంటేనే తర్వాత మనకు ఫంక్షన్స్ రాయడానికి వీలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే ఫెచ్ ఆల్ రోల్స్ అసైన్ టు యూజర్. ఒక యూజర్ సంబంధించిన ఏవైతే రోల్స్ ఉన్నాయో మనం చెక్ చేయాలి ఆటోమేటిక్గా. మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు, ప్రతిసారి మనకు మాన్యువల్గా చెక్ చేయాలంటే అవ్వదు అది. సో దీన్ని కూడా ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఎలా ఆటోమేషన్ చేసుకోవచ్చు? స్క్రిప్ట్ ద్వారా. ఏ స్క్రిప్ట్ ద్వారా? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా. సో ఈ క్వశ్చన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకసారి క్వశ్చన్ చూడండి. హౌ కెన్ వి ఫిచ్ ఆల్ ది రోల్స్ అసైన్ టు యూజర్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ సర్వీస్ నౌ. స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేసి యూజర్కి అసైన్ చేసిన అన్ని రోల్స్ని ఎలా తెలుసుకోవాలనేది మనం క్వశ్చన్. ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్లో మనకి రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోల్స్ చెక్ చేయడం అనేది, యూజర్కి ఏ రోల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే సర్వీస్ నోలో కంపల్సరీగా ఇంపార్టెంట్. ఇదంతా ఏసీఎల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్వ్యూర్ మనకి చెక్ చేస్తారు, ఇదే మనకి అండర్స్టాండింగ్ ఉందో చెక్ చేయడానికి. ఏసీఎల్స్ మీద, యూజర్ అడ్మినిస్ట్రేషన్ మీద బాగా అండర్స్టాండింగ్ ఉందో తెలియాలంటే ఈ క్వశ్చన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్వశ్చన్ ద్వారా మనకి గ్లైడ్ రికార్డ్ యొక్క నాలెడ్జ్ తెలుస్తుంది. గ్లైడ్ రికార్డ్ అనేది స్క్రిప్టింగ్లో చాలా ఇంపార్టెంట్ టాస్క్. అది కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో చాలా ఇంపార్టెంట్ టాస్క్. అది మనకి యూజర్ యొక్క డేటా రిట్రైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది గ్లైడ్ రికార్డు. దీంతో గ్లైడ్ రికార్డ్తో పాటు స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీద మనకు అండర్స్టాండింగ్,
సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ మీద అండర్స్టాండింగ్, ఇట్లా టేబుల్స్ మీద మనకి అవగాహన ఉందా లేదా, రోల్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రోల్స్ లేకుండా మనం ఏ యూజర్ ఏ పని చేయలేడు. రోల్స్ ఉంటే కదా చేసేది. మనకి ఫంక్షన్స్ ఉంటే కదా ఏదైనా పని చేయగలం. అదే సర్వీస్ నోలో రోల్స్ ఉంటేనే ఆ యూజర్ ఏదైనా వర్క్ చేయగలుగుతాడు. రోల్స్ లేకపోతే మనం చేయలేడు కదా. అందువల్ల మనకి యూజర్కి రోల్స్ ఉన్నది తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ క్వశ్చన్ అవసరం. యూజర్ రోల్స్ ఫెచ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఫెచ్ చేయడం. ఇవి హౌ వీ కెన్ రైట్ ది కోడ్. సో మనకి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఎలా మనం ఆన్సర్ రాయాలి, ఆ క్వశ్చన్ బ్రేక్ చేసేసి సింపుల్గా మనకి ఏవైతే రిక్వైర్మెంట్ అవసరం ఒక ఒక ఫామ్లో రాసుకున్నాము. సింపుల్ అండి. తర్వాత మనం రాసిన కోడ్ని బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది మనకి క్యాలిక్యులేటర్ బ్రెయిన్ లాంటిది, క్యాలిక్యులేటర్ ఫామ్లో లాంటిది. అంటే క్యాలిక్యులేటర్లో మనం ఒక ఫామ్లో తయారు చేసాం. ఆ ఫామ్లో ఎప్పుడు రిప్రజెంట్ అవుతుంది, మనం బటన్స్ ఎంటర్ చేసినప్పుడే కదా. అంటే 1 × 2 = 2 రావాలి కదా. అంటే బటన్స్ ఎంటర్ చేస్తేనే కదా మనకు వచ్చేది. క్యాలిక్యులేటర్ ఫామ్లో మనకు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయితే ఈ బటన్స్ అనేది బిగినర్ స్క్రిప్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ కానీ, సో క్యాలిక్యులేటర్ ఫార్ములాని మనం ఎంటర్ చేస్తేనే మన రిజల్ట్ వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్. అందువల్ల మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్లో ఫార్ములా డిజైన్ చేసాము. ఆ ఫార్ములా ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపల్సరీగా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ బిజినెస్ టూల్స్ కానీ అప్లై చేస్తేనే ఆ ఫార్ములా మనకి రిప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చూద్దాము. ఏంటి, హౌ కెన్ ఫెచ్ ది ఆల్ ది రోల్స్ అసైన్ టు యూజర్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇచ్చేసి యూజర్కి ఏ రోల్స్ ఉన్నాయో మనకి తెలుసుకోవాలి. దీన్ని బ్రేక్ చేద్దాం. ఇప్పుడు స్క్రిప్ట్ ఇంక్లూడ్లో చేయాలంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ క్లాస్. తర్వాత ఏం చేయాలి, యాడ్ ఇనిషియలైజ్ చేయాలి. క్లాస్ అంటే క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ క్రియేట్ చేస్తానికి ఫంక్షన్ ఇవ్వాలి, ఇనిషియలైజ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇనిషియలైజ్. నెక్స్ట్ పాయింట్ క్రియేట్ ఫంక్షన్ కావాలి మనకి. క్రియేట్ యూజర్ గెట్ యూజర్ రోల్స్ ఫంక్షన్. క్రియేట్ తర్వాత పాయింట్ ఫెచ్ ఆల్ ది రోల్స్ అసైన్ టు యూజర్. యూజర్ అంటే ఏంటి ఇక్కడ, సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ మనం క్వెరీ చేయాలి, అంతే కదా. అంటే ఏంటి, క్వైరీది సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ మనం క్వెరీ చేస్తారు కదా, యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఎందుకంటే యూజర్ డీటెయిల్స్ మొత్తం సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్లో మనకు స్టోర్ అయి ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, క్వెరీ చేస్తాం. అంటే ఆ టేబుల్లో యూజర్ ఉన్నారో లేదో చెక్ చేయాలి. చెక్ ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. ఆ యూజర్ ఉన్నారో లేదో చెక్ చేయాలి ఫర్దర్గా. తర్వాత ఏంటి, మేక్ ఎర్రే. అర్రే అర్రే అంటే ఇదండి, ఎర్రే ఫర్ రోల్స్. అంటే ఏంటి, ఎర్రే అంటే ముందు వేసుకున్నాం మనం, ఎంటీ ఒక బాస్కెట్ లాంటిది. సో ఆ రోల్స్ మనకి ఎర్రేలో కావాలి, ఎర్రేలో ఇచ్చుకోవాలి. ఏంటి, క్వెరీ చేయాలి మళ్ళీ. ఆ పర్సన్కి రోల్ ఉందో లేదో క్వెరీ చేసుకోవాలి. సిస్ అండర్ స్కోర్ యూజర్ హ్యాస్ రోల్. ఆ పర్సన్కి రోల్ ఉందో చెక్ చేసుకోవాలి. ఎట్లా, లూప్ ద్వారా. లూప్ అంటే క్వెరీ చేస్తాం మనకి, లూప్ యూజ్ చేసి. లూప్ అంటే ఏంటి, ఇఫ్ వైల్ ఇట్లా ఉంటాయి. ఎక్కువగా ఇఫ్ అంటే సింగిల్ ఒక క్వైరీ కోసం వాడతారు, వైల్ అంటే మల్టిపుల్ క్వైరీ కోసం వైల్ లూప్ వాడతాం. లూప్ త్రూ రోల్స్. నెక్స్ట్ రిటర్న్ ది ఎర్రే.
ఇక్కడ మేక్ ఎర్రే అంటే ఎంటీ ఎర్రే క్రియేట్ చేస్తున్నాం. తర్వాత రోల్స్ వచ్చేసినాయి మనకి. రోల్స్ వచ్చి ఎందులో స్టోర్ అవుతాయి? ఎర్రేలో స్టోర్ అవుతాయి. అది కూడా బాస్కెట్లో స్టోర్ అవ్వాలి కదా. తర్వాత ఎల్స్. ఇప్పుడు యూజర్ లేరు. ఇప్పుడు దాకా 10th పాయింట్ దాకా యూజర్ ఉంటే 9th పాయింట్ దాకా యూజర్ ఉంటేనే ఇదంతా. యూజర్ లేకపోతే ఎల్స్. యూజర్ లేరు. యూజర్ లేకపోతే ఏం చేయాలి? రిటర్న్ వచ్చేయాలి. యూజర్ లేరు అని ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే ఏంటి? యూజర్ నాట్ ఫౌండ్. యూజర్ నాట్ ఫౌండ్ అంటే మనకి అది క్లోజ్ ది క్లాస్. క్లోజ్ క్లాస్ అంటే ఏంటంటే మనకి లెటర్ రాసిన తర్వాత లాస్ట్లో సైన్ పెడతాం కదా. సైన్ పెడితే ఆథరైజేషన్ ఉన్నట్టే కదా ఆ లెటర్కి. ఇది కూడా అంతే. స్క్రిప్ట్ ఇన్క్లూడ్స్లో క్లాస్ క్లోజ్ చేస్తేనే మనకి ఇది ఆథరైజేషన్ అయినట్టు. దీని ప్రకారం మనం వెళ్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్స్. స్క్రిప్ట్ ఇంక్లూడ్స్. సిస్టమ్ డెఫినేషన్ కింద స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఉంటుంది. అది క్లిక్ చేద్దాం. న్యూలోకి వెళ్దాం. క్రియేట్ చేయాలంటే న్యూకి వెళ్ళాలి. ఇదంతా స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ అండి. న్యూకి వెళ్తే వస్తుంది కొత్తగా. ఇక్కడ మనకి ఇట్లా వచ్చింది. మనం ఏం పెట్టుకుంటున్నాం అంటే యూజర్ సంబంధించిన డేటా కావాలి మనకి. యూజర్ రోల్స్ కావాలి కాబట్టి సింపుల్గా ఏదో ఒక నేమ్ పెట్టుకుంటున్నాం. యూజర్ యూజర్ యూటిల్స్ అనే ఒక క్లాస్ ఒక నేమ్ పెట్టుకున్నాం మనం. ఇక్కడ యూజర్ యూటిల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి ఏదైనా సింపుల్గా రిలవెంట్గా పెట్టుకోవాలి నేమ్ అనేది. అది కూడా క్యామెల్ కేస్తోనే ఉండాలి. ఇది బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేషన్ అండి. గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు లెటర్స్ అనేది సింపుల్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. సో క్యామెల్ కేస్ ఉండాలి. క్యామెల్ కేస్ తెస్తుంది కదా. ఇనిషియల్ మనకి క్యాపిటల్ లెటర్, తర్వాత వచ్చే సెంటెన్స్కి క్యాపిటల్ లెటర్ క్యామెల్ కేస్ అంటే. సో ఇట్లా నేమ్ ఇచ్చినాం అంటే మనకి ఆటోమేటిక్గా ఏపీ నేమ్ గ్లోబల్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ స్క్రిప్ట్ దగ్గర ఈ ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు 1 by 1. అప్లికేషన్ ఇక్కడ గ్లోబల్ ఇచ్చాడు. మనకి గ్లోబల్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మనం ఏదైతే వర్క్ మనకు నెసరీ ఉందో దాని ప్రకారం మనం అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెసిబుల్ ఫ్రమ్ దిస్ అప్లికేషన్ స్కోప్ ఓన్లీ అండ్ ఆల్ అప్లికేషన్ స్కోప్ అన్నాడు. మనకి ఆల్ అప్లికేషన్ స్కోప్స్ అంటే అన్ని అప్లికేషన్ స్కోప్స్కి ఇది అప్లై అవుతుంది. లేదు ఈ పర్టికులర్ అప్లికేషన్ కావాలంటే దిస్ అప్లికేషన్ స్కోప్ ఓన్లీ పెట్టుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్టివ్ టిక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అన్సెలెక్ట్ చేస్తే ఇది యాక్టివ్గా ఉండదు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. ఇక్కడ గ్లైడేజ్ యాక్స్ ఎనేబుల్డ్ అన్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వస్తుందండి. గ్లైడేజ్ యాక్స్ ఎనేబుల్డ్ అంటే ఇప్పుడు మనం వాడుతుంది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. మనకి సర్వర్ సైడ్ స్క్రిప్ట్ నుంచి క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ కాల్ చేయాలంటే గ్లైడ్ ఎజాక్స్ ఎనేబుల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే కాల్ చేయగలం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కోసం. హౌ డు యూ కాల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఫ్రమ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఆర్ క్లయింట్ స్క్రిప్ట్ ఫ్రమ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే త్రూ గ్లైడ్ ఎజాక్స్ ఎనేబుల్డ్ మనకు క్లిక్ చేయడం ద్వారా సర్వర్ సైడ్ స్క్రిప్ట్ని క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ని కాల్ చేయొచ్చు అని ఆన్సర్ చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్ కోసం. మొబైల్ కాలబుల్ అంటే ఏంటి? పేరులోనే ఉంది మొబైల్ కాలబుల్. అంటే మనకి మొబైల్ అప్లికేషన్స్ వాడాలంటే మొబైల్ అప్లికేషన్స్కి ఇది అప్లై అవ్వాలంటే మొబైల్ కాలబుల్ క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఏజెంట్ ఇట్లా మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి.
వీటికి అప్లై చేయాలంటే మొబైల్ కాలబుల్ అనే క్లిక్ చేస్తే ఏవైతే మొబైల్ అప్లికేషన్స్ మనకు కావాలో వాటికి అప్లై అవుతుంది. తర్వాత శాండ్ బాక్స్ ఎనేబుల్, ఇది ఏంటంటే సెక్యూరిటీ ఫీచర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ ప్రాజెక్టులు ఉంటాయి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి తెలియచ్చా? తెలిస్తే ఏమవుతుంది? సో అది సెక్యూరిటీ కింద రాదు కదా. సో సెక్యూర్గా ఉండాలంటే మన డేటా శాండ్ బాక్స్ ఎనేబుల్ క్లిక్ చేసుకోవాలి. మనం రాసిన కోడ్ని వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, మాడిఫై చేయకూడదు అనుకుంటే శాండ్ బాక్స్ ఎనేబుల్ క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది కోడ్. డిస్క్రిప్షన్ కూడా మనకి మంచి ప్రాక్టీస్ అండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్లో గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే డిస్క్రిప్షన్ కూడా రాయడం కూడా గుడ్ ప్రాక్టీస్ చేస్తే మనకేంది రిక్వైర్మెంట్ ఏంటి? యూజర్ రోల్స్ కావాలి. గెట్టింగ్ యూజర్ రోల్స్ ఫ్రమ్ యూజర్ నేమ్ నుంచి మనకి యూజర్ రోల్స్ కావాలి. సో రిలవెంట్గా డిస్క్రిప్షన్ పెట్టుకున్నాం. మనం డిస్క్రిప్షన్ రాయడం కూడా మనకి గుడ్ ప్రాక్టీస్ అది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కింద వస్తుందండి. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ చూద్దాం. మనం ఇందాకడ ఈ క్వశ్చన్కి బ్రేక్ చేస్తున్నాం కదా కోడ్ని. హౌ కెన్ వి ఫెచ్ ఆల్ ది రోల్స్ అసైన్ టు యూజర్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇచ్చేసి ఆ పర్సన్కి రోల్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకుంటామంటే ఉంది. సో దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి నేమింగ్ ఇచ్చుకోవాలి కదా స్క్రిప్ట్ ఇంక్లూడ్కి. సో ఇది వేర్ యూజర్ ఈక్వల్ టు క్లాస్ డాట్ క్రియేట్ అని వస్తుంది. నేమ్ ఇచ్చుకుంటాం మనం. అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ డాట్ క్రియేట్తో క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత డిఫాల్ట్గా యూజర్ డీటెయిల్స్ డాట్ ప్రోటోటైప్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఏంటి? యూజర్ డీటెయిల్స్ అనే ఫంక్షన్స్కి స్టార్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. దానికి ప్రోటోటైప్ అనేది అవసరము. తర్వాత దీనికి ఇనిషియలైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, యాడ్ చేయాలి. ఇనిషియలైజ్ డాట్ ఫంక్షన్ ఇనిషియలైజ్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి. ఎవరీ క్లాస్ ఏంటంటే మనకి ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. అది అంటే అదే ఇనిషియలైజ్ చేస్తుంది కదా. ఇప్పుడు గెట్ యూజర్ రోల్స్ ఫంక్షన్ యూజర్ నేమ్. ఏంటి? గెట్ యూజర్ రోల్స్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి మనం. థర్డ్ స్టెప్ అదే చేసాం. గెట్ యూజర్ రోల్స్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఏం చేయాలి మనం? క్వైరీ సిస్ యూజర్ అంటే సిస్ యూజర్ టేబుల్ మనం క్వైరీ చేయాలి. దానికోసమని గ్లైడ్ రికార్డ్లో క్వైరీ చేసుకోవాలి. వేర్ డిక్లేర్ చేస్తాం. వేర్ యూజర్ జిఆర్ అంటే గ్లైడ్ రికార్డ్ డిక్లేర్ చేయాలి మనం. ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ టేబుల్. న్యూ గ్యాప్ ఇద్దామండి. న్యూకి
న్యూ రైట్ రికార్డ్. ఏ టేబుల్ కావాలి? సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ కావాలి. ఎందుకంటే యూజర్ ఇన్ఫర్మేషన్ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్లోనే స్టోర్ అయి ఉంటుంది. సిస్ అండర్ స్కోర్ యూజర్ ఈ టేబుల్ కావాలి మనకి. మనకి ముందుగా చెప్పును లైన్ ఎండింగ్లో మనం సెమికోలన్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి కోడ్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్వైరీ సిస్ యూజర్ క్వైరీ చేయాలి. అంటే యాడ్ క్వైరీ యూజ్ చేయాలి. యూజర్ రైట్ రికార్డ్ డాట్ యాడ్ క్వైరీ. యాడ్ క్వైరీ. యాడ్ క్వైరీ ఏంటి? యూజర్ నేమ్ కావాలిగా మనకి. యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఇది బ్యాక్ ఎండ్ నేమ్. యూజర్ నేమ్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ మనకి యూజర్ అండర్ స్కోర్ నేమ్. మనకి బ్యాక్ ఎండ్ నేమ్స్ వాడాలి. బ్యాక్ ఎండ్ నేమ్స్ వాడితే మనకు బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ ఏమన్నా కోడ్ మాడిఫై చేస్తే వచ్చినప్పుడు ఈ బ్యాక్ ఎండ్ నేమ్ చేస్తే చేంజ్ చేస్తే సరిపోతుంది, అప్లై అవుతుంది, ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. కాకపోతే యూజర్ నేమ్ మనకి యూజర్ నేమ్ కావాలి అంతే కదా, అందుకని ఇట్లా పెట్టుకున్నాం యూజర్ నేమ్ అని. సెమికోలన్. తర్వాత క్వైరీ చేయాలి. ఆ యూజర్ని కనుక్కోవడానికి క్వైరీ చేయాలి. యూజర్ gr గ్లైడ్ రికార్డ్ డాట్ క్వైరీ. ఇవంతా ప్రీ డిఫాల్టెడ్ ఏపీఐస్ అండి. సర్వీస్ నవ్ ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ ఏపీఐస్. మనకి అందుకే కోడ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఇవే మనకి క్లూ ఇచ్చేస్తుంది ఈ ఏపీఐ వాడాలని. ప్రాక్టీస్ మీద వచ్చేస్తున్నది. ఇప్పుడు ఏంటి మనకి ఈ యూజర్ని కనుక్కోవడానికి క్వైరీ రెడీ అయిపోయింది. నేను ఇచ్చాను క్రియేట్ గెట్ యూజర్ ఫంక్షన్ క్వైరీ సిస్ యూజర్ చెక్ ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఎరే రాయాలి. ఆ యూజర్ ఉన్నాడో చెక్ చేసుకోవాలి మళ్ళీ. దీనివల్ల ఏంటంటే ఆ యూజర్ రికార్డు ఉందో లేదో చెక్ చేస్తుంది. ఎట్లా అంటే లూప్ ద్వారా. చెక్ ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ఇఫ్ వాడాలి. ఇఫ్ అనే లూప్ వాడి యూజర్ లైట్ రికార్డ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? 1 by 1 చెక్ చేస్తూ ఉండేది క్వైరీ. ఆ యూజర్ ఉన్నారు లేదో చెక్ చేస్తూ ఉండేది రికార్డ్స్ నుంచి. కర్లీ బ్రాకెట్స్లో కోడ్ ఉంటుంది మనకి, బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ అంటే ఏంటి? ఆ రికార్డ్ దొరికితే ఫస్ట్ రోకి వెళ్తుంది మనకి. తర్వాత ఏంటి? చెక్ ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. దీని మీనింగ్ అదే. చెక్ ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. ఆ యూజర్ ఉండేదాకా మనం చెక్ చేస్తుంది. తర్వాత ఏం చేయాలి? మేక్ ఎర్రే ఫర్ రోల్స్. ఎర్రే అంటే ఏంటి? ఎర్రే అంటే మనకి ఎంటీ బాక్సే కదా, దానికోసం క్రియేట్ చేసుకోవాలి. సారీ, వేర్ రోల్స్. ఇంకా మనకి ఎంటీ బాక్స్కి ఇచ్చుకోవాలి మనం, అందులో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వేర్ రోల్స్ ఈక్వల్ టు అర్రే. తర్వాత మనం ఏం చేయాలి? సెమికోలన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది లైన్, ఎండ్ ఆఫ్ ది కోడ్. దీనివల్ల ఏంటంటే రోల్స్ అనే అర్రే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అర్రే క్రియేట్ చేసాము. క్వైరీ సిస్ యూజర్ హ్యాజ్ ఎ రోల్. ఈ రోల్ ఉందో క్వైరీ చేయాలి. ఇప్పుడు ఆ రోల్స్కి అర్రే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ సిస్ యూజర్ రోల్ ఉందో చెక్ చేసుకోవాలి, క్వైరీ చేయాలి. ఎట్లా? ఫైండ్ ది రోల్స్ మ్యాపింగ్ టేబుల్ సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ హ్యాజ్ రోల్ అనే టేబుల్ మ్యాప్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి?
వేర్ వేరియబుల్ రోల్ గ్లైడ్ రికార్డ్ ఈక్వల్ టు మళ్ళీ గ్లైడ్ రికార్డ్ వాడాలి. న్యూ గ్లైడ్ రికార్డ్ ఏ టేబుల్కి sys_user_user_has_roll అనే టేబుల్కి వాడాలి. ప్రీవియస్కి ఏం వాడాం, ఫస్ట్లో sys_user టేబుల్కి వాడాం. ఇప్పుడు రోల్ టేబుల్కి వాడాలి. sys_user_has_roll ఈ రోల్ ఉందో చెక్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇది రిపీట్ చేయాలి. ఇక్కడ యాడ్ క్వరీ ఉంది కదా, యాడ్ క్వరీ ఉంది, ఇదే కాన్సెప్ట్ రిపీట్ చేయాలి. రోల్ గ్లైడ్ రికార్డ్ డాట్ యాడ్ క్వరీ యూజర్ గ్లైడ్ రికార్డ్ సిస్ఐడి ఏంటంటే ప్రతి ఒక్క యూజర్కి యూనిక్ సిస్ఐడి ఉంటుంది. ప్రతి ఒక్క టేబుల్కి యూనిక్ ఐడి సిస్ఐడి ఉంటుంది. 32 క్యారెక్టర్స్ సిస్ఐడి చెక్ చేస్తుంది. తర్వాత క్వైరీ చేయాలి. రోల్ gr డాట్ క్వైరీ చేస్తుంది. క్వైరీ sys_user_has_roll తర్వాత లూప్ చేయాలి. అంటే వైల్ కానీ ఇఫ్ కానీ వాడాలి. మళ్ళీ ఇప్పుడు దాకా ఏం చేస్తుంది ఇది, ఈ పాయింట్ యూజర్కి అసైన్ అయిన అన్ని రోల్స్ని తీసుకొస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకురావాలి, ఇప్పుడు లూప్ ద్వారా వస్తుంది మనకి. ఎందుకంటే లూప్ ఎందుకు వాడాలంటే యూజర్కి చాలా రోల్స్ ఉంటాయి. ఇఫ్ అనేది మనకి సింగిల్ రోల్కి యూజ్ అవుతుంది. అందువల్ల వైల్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వైల్ అనేది లూప్. రోల్ gr నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ కోడ్ కంటిన్యూ అవుతుంది. పుష్ రోల్ గ్లైడ్ రికార్డ్ డాట్ రోల్ నేమ్. ఏ రోల్ నేమ్ ఉందో అది కూడా మనకు రావాలి. రోల్ డాట్ నేమ్. తర్వాత లైన్ ఆఫ్ ది కోడ్ సెమికోలన్. దీని మీనింగ్ ఏంటి, ప్రతి రోల్ నేమ్ని రోల్ ఏరియాలో యాడ్ చేస్తుంది. ప్రతి రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ నేమ్ని రోల్ ఏరియాలో యాడ్ చేస్తుంది. అరే అంటే ఎంటీ బాక్స్ అని చెప్పినాము, ఆ బాక్స్లో యాడ్ చేస్తుంది. క్వైరీ sys_user_has_roll లూప్ త్రూ రోల్స్. తర్వాత రిటర్న్ రిటర్న్ అవుతుంది. రిటర్న్ పెట్టాలి కదా, రిటర్న్ ఎర్రే. రోల్స్ రిటర్న్ అవుతాయి. తర్వాత అంటే రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఇప్పటి వరకు ఏంటంటే యూజర్ ఉంటేనే, యూజర్ లేకపోతే దానికి కూడా లూప్ వాడాలి. ఎల్స్ అనే లూప్ వాడాలి. ఎల్స్ యూజర్ నాట్ ఫౌండ్. ఇప్పుడు దాకా యూజర్ ఫౌండ్ అయితేనే, అదే యూజర్ ఫౌండ్ కాకపోతే అది కూడా చూసుకోవాలి కదా మనం, అది కూడా చెక్ చేసుకోవాలి కదా.
రిటర్న్ ఎందుకు రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్ అయితే రిటర్న్ అవ్వాలి కదా, అది కూడా మనం అర్రేలో వాడాలి. అర్రే అంటే ఈ బ్రాకెట్స్ యూజర్ నాట్ ఫౌండ్, యూజర్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది మనకి. యూజర్కి రోల్ లేకపోతే యూజర్ ల్యాప్ అని కూడా యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది నాకు మెసేజ్. ఎండ్ ఆఫ్ ది కోడ్ సెమికోలాన్, యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అవునా? లాస్ట్లో ఏంటంటే టైప్ యూజర్ యూటిలిటీస్ అనే ఆప్షన్ వస్తుంది డిఫాల్ట్గానే. అంటే మీనింగ్ ఏంది, మనం లెటర్ రాసినప్పుడు ఎండ్లో ఎండ్ సైన్ పెడతాం కదా, సైన్ పెడితేనే మనకు అప్రూవ్ అయినట్టు కదా, ఆథరైజేషన్ అయినట్టు కదా, ఇది కూడా అంతే. ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కంపల్సరీగా టైప్ యూజర్ యూటిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఫార్మాట్ చేద్దాం కోడ్. ఈ ఆప్షన్స్ మొత్తం వచ్చినాయి మన దగ్గరికి. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. పుష్ కల్లి బ్యాక్ పెట్టుకోవాలి. రిటర్న్ రోల్స్ తర్వాత రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్. ఇప్పుడు మనం కోడ్ రాస్తాం, దీన్ని స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎట్లా, స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది క్యాలిక్యులేటర్ బ్యాక్గ్రౌండ్, క్యాలిక్యులేటర్ బ్రెయిన్ లాంటిది. ఆ బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, క్యాలిక్యులేటర్ ఫార్ములా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం బటన్స్ ఎంటర్ చేస్తున్నాం, క్యాలిక్యులేటర్ ఫార్ములా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది. అందువల్ల స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ ఎంటర్ చేస్తాం మనం. ఇందులో టెస్ట్ చేయాలి, సింపుల్గా ఉంటుంది. మన బిజినెస్ రూల్స్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు, కానీ మనం కోడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేదాకా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో టెస్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్
where roles equal to new యూజర్ డీటెయిల్స్. యూజర్ డీటెయిల్స్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజర్ డీటెయిల్స్. గెట్ యూజర్ రోల్స్ అడ్మిన్. అడ్మిన్ అంటే మనం ఒక అడ్మిన్ నేమ్ ఇస్తున్నాం. మనం అడ్మిన్ నేమ్కి ఏవైతే రోల్స్ ఉన్నాయో మనకు కావాలి. తర్వాత ఏంటి ప్రింట్ చేయాలి అంటే gs.print ప్రింట్ రోల్స్. ఇదిగోండి ఆన్సర్ వచ్చింది. ఈ అడ్మిన్ అనే రోల్కి అడ్మిన్ అనే యూజర్కి ఇన్ని రోల్స్ ఉన్నాయి. మనం ఇంకా టెస్ట్ చేద్దాము. యూజర్స్కి వెళ్ళి యూజర్ టేబుల్కి వెళ్ళి ఈ అబిల్ ట్యూటర్కి ఇట్లా అబిల్ ట్యూటర్ అనే నేమ్ మనం చెక్ చేద్దాం ఏవి ఉన్నాయో, ఏ రోల్స్ ఉన్నాయో. అబిల్ ట్యూటర్ Ctrl+C. ఎక్కడ చెక్ చేద్దాం? where roles equal to new library, new user details. యూజర్ డీటెయిల్స్ అంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఇది యూజర్ డీటెయిల్స్. గెట్ యూజర్ రోల్స్ ఎవరికి రావాలి మనకి? గెట్ యూజర్ రోల్స్ అబిల్ ట్యూటర్ రావాలి. Ctrl+V అబిల్ ట్యూటర్కి రావాలి. తర్వాత ఏంటి మనం ఎండ్ ఆఫ్ కోడ్ సెమికోలన్. ఇప్పుడు ఏంటి కావాలి? ప్రింట్ చేయాలంటే gs.print అంటే మనకు రావాలి, డిస్ప్లే అవ్వాలి. ఏం కావాలి మనకి? రోల్స్ కావాలి. రోల్స్ తర్వాత సెమికోలన్. రన్ చేయండి. కాపీ చేస్తున్న కోడ్ని. ఇన్ని రోల్స్ ఉన్నాయి. ఈ యూజర్కి ఇన్ని రోల్స్ ఉన్నాయి. తర్వాత అబ్రహాం లింకన్ చెక్ చేద్దాం. అబ్రహాం లింకన్ Ctrl+C. ఇక్కడ మనం పెట్టున్నాం తనకి ఈ 2 రోల్స్ ఉన్నాయి. తర్వాత అదెల్లే అనే యూజర్కి చెక్ చేద్దాం ఏ రోల్స్ ఉన్నాయో. ఇతనికి ఇన్ని రోల్స్ ఉన్నాయి. SN_publications రిసెప్షనిస్ట్ యూజర్ ఇమేజ్ ఇట్లా ఉన్నాయి. రెసిపియంట్స్ అడ్మిన్ ఇంటరాక్షన్ ఈ రోల్స్ ఉన్నాయి. ఇంకో యూజర్ చెక్ చేద్దాం. ఐలీన్ అనే యూజర్కి చెక్ చేద్దాం ఏ రోల్స్ ఉన్నాయి. రన్ స్క్రిప్ట్. ఈ రోజు కింద ఉన్నాయండి. వర్క్ ఫ్లో పబ్లిషర్ SN_publications రెసిపియంట్ SN_user ఇట్లా రోల్స్ ఉన్నాయి. ఇట్లా మనం రోల్స్ చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క యూజర్కి. సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఈ రోల్స్ చెక్ చేసినది చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్వ్యూకి వస్తున్నది. ఎందుకంటే కంపల్సరీగా మనకి టాస్క్లు కూడా ఇట్లా ఉంటాయి, రోల్స్ చెక్ చేయడం ఉంటాయి. సర్వీస్ నౌలో మనకి డెవలపర్గా రోల్స్ కంపల్సరీ చెక్ చేస్తేనే నెక్స్ట్లో మూవ్ అవుతుంది. ఇతని రోల్స్ ఏం లేవండి, ఇట్లా ఎంటీగా వచ్చింది. చూద్దాం. ఇదిగోండి ఇతని రోల్స్ ఏం లేవు కాబట్టి మనకి ఎంటీగా వచ్చింది. రోల్స్ ఏం లేవు దానికి. సో ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు అండి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుని. సో దీని ద్వారా మనం కోడ్ రాసాం. తర్వాత ఏంటి? గుడ్ ప్రాక్టీసెస్. యూజ్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ క్లాస్ ఫంక్షన్ నేమ్స్. మనం ఏం చేస్తాం? గుడ్ ప్రాక్టీస్ చేసింది మనం నేమ్ అనేది ఈజీగా పెట్టుకున్నాం, ప్లస్ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకున్నాం. రైట్ స్మాల్ అండ్ మాడ్యులర్ ఫంక్షన్స్ అంటే స్మాల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కోడ్ మనం రాసుకోవాలి. కన్ఫ్యూజన్ రాసుకుంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఆల్వేస్ డిఫైన్ టైప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇంక్లూడ్. నేను చెప్పా కదా, మనకి లెటర్ చివర సైన్ అంత పవర్ఫుల్లో స్క్రిప్ట్ ఇంక్లూడ్లో టైప్ కూడా అంతే పవర్ఫుల్, కంపల్సరీగా ఉండాలి. అప్పుడే రికగ్నైజ్ చేస్తుంది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ని. తర్వాత యాడ్ కామెంట్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. కంపల్సరీగా సింగిల్ లైన్ కామెంట్ కానీ మల్టీ లైన్ కామెంట్స్ కానీ పెట్టుకోవాలి అండర్స్టాండింగ్ కోసం. అవాయిడ్ హార్డ్ కోడింగ్ వాల్యూస్, యూజ్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఇఫ్ నీడెడ్. హార్డ్ కోడింగ్ అంటే తెలుసు కదా, బ్యాక్ అండ్ వాల్యూస్ మనకు కంపల్సరీగా వాడాలి. మామూలు నేమ్స్ వాడకూడదు, బ్యాక్ అండ్ నేమ్స్ వాడాలి. సిస్టమ్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు వాడాల్సిందే. ఇదండి మనకి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఏంటి, రీయూజబుల్ స్క్రిప్టే కదా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. సైడ్ స్క్రిప్ట్ ఇన్ సర్వీస్ నౌ, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఇన్ సర్వీస్ నౌ. ఇట్ ఇంప్రూవ్స్ ది మెయింటైనబిలిటీ అండ్ రెడ్యూస్ డూప్లికేషన్స్. అంతే కదండి, మనకి ఇది డూప్లికేట్ తగ్గిస్తుంది, తద్వారా మెయింటెనెన్స్ ఈజీగా చేస్తుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏం నేర్చుకున్నాం, కీప్ ఇట్ క్లీన్, మాడ్యులర్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్. సో సింగిల్ లైన్ కామెంట్ కానీ మల్టీ లైన్ కామెంట్ కూడా వాడాలి, మాడ్యులర్గా ఉండాలి స్క్రిప్టింగ్ అనేది. తర్వాత క్యామెల్ కేస్ లెటర్స్ వాడాలి, సో మీనింగ్ఫుల్ లెటర్స్ వాడుకోవాలి అని చెప్తున్నాడు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది మనకి అడ్వాన్స్ స్క్రిప్టింగ్కి మనకి ఫౌండేషన్ లాంటిది అండి, చాలా ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఫర్దర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.